అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు అఖిల్. నేను కరోనా కష్టకాలాలలో నేర్చుకున్నా. నాకు స్కేటింగ్ యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ స్కేటింగ్ ప్రాక్టీస్ అని అప్పుడు కొడితే నేర్చుకునేది. అప్పుడు 2 months మా డాడీని అడిగితే కొనియలేదు. తర్వాత వరంగల్ పోయినప్పుడు తీసుకొచ్చింది డాడీ. అట్లా నేను నేర్చుకున్నా, కొంచెం పర్ఫెక్ట్ అయినా. ఇప్పుడు మాది నిరుపేద కుటుంబం. మా డాడీ ట్రాక్టర్ తోలుతూ మాకు ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. నేను స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ నన్ను ఎవరైనా ఆడిపిస్తే నేను ఆడడానికి సిద్ధం. మన ఇండియా పేరు నిలబెట్టాలని నా గోల్. మా కేసముద్రం మండలం మహబాద్ జిల్లా. మా అబ్బాయి స్కేటింగ్ ఆన్లైన్లో కరోనా టైంలో ఆడుతూ డాడీ చదువుకుంటూ నాకు స్కేటింగ్ కావాలని ఆయనకు ఒక గోలు. నేను ఈ స్కేటింగ్ ఆడి చూపిస్తాను, నేను స్కేటింగ్ ఆడతా డాడీ అంటే, స్కేటింగ్ వద్దు డాడీ, మనకు అది మంచిది కాదు, అది బ్యాలెన్స్ ఆగదు, అది ముందుకు దానికి బ్రేకులు ఉండవు, ఏముండే అంటారు, మనకు నడవదు డాడీ అంటే, లేదు డాడీ నేను ఆడతా, ఇటు చదువుకుంటూ ఆన్లైన్ క్లాస్ వింటూ అట్నే ఒక 2 సంవత్సరాలు అవుతుంది అని నేర్చుకొని మా గల్లీలలో చక్రాలు కొడుతూ నేర్చుకుంటూ ఒక 6 నెలలు సంవత్సరం నేర్చుకున్నాడు. ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతూ సెంటర్లలో స్కేటింగ్లో ఆడుతూ ఇప్పటి వరకు జరిగిన మీ అబ్బాయా చాలా మంచిగా ఆడుతున్నాడు, చాలా మంచిగా చూస్తున్నాడు, అందరితో అసలు ఇంత బ్యాలెన్స్ అవుట్ చేయడం గ్రేటు అన్నారు. ఎందుకంటే మా చాలా నిరుపేద కుటుంబం, చాలా పేదవాళ్ళం. మేము రైతు పని చేసుకుంటూ ఇటు ఏమన్నా సాగు పొలాలు ఇట్లా మేము మునాబాకు చేసుకుంటూ నడిపిస్తున్నాను. నా చాలా నిరుపేద కుటుంబం, వాళ్ళు ఉన్నత చదువులు చదివించుకుంటూ మా దగ్గర నేషనల్ ఆట ఆడడానికి, జిల్లా స్థాయిలో నేషనల్లో పంపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే మాకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఎవరైనా ఆర్థికంగా ఎవరైనా ముందుకొచ్చి దాతలు సాయం చేస్తే మేము జిల్లా స్థాయిలో, తెలంగాణ రాష్ట్రం స్థాయిలో పంపిస్తానికి నేను రెడీగా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.